అంటే మేము వివక్ష చూపిస్తాం, దళితుల మీద, ఓసీల మీద, బీసీల మీద, లేకపోతే వికలాంగుల మీద, ప్రాంతవాదానికి ఈశాన్య రాష్ట్రాల మీద వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ మీద దాడులు చేస్తాం. లేదు అగ్రకుల ప్రొఫెసర్లు, లెక్చరర్లు అయితే వాళ్ళకు మార్కులు లేకుండా వాళ్ళని హింసిస్తాం, ఇబ్బందులకు గురి చేస్తాం. అయినా సరే మాకు వ్యతిరేకంగా చట్టాలు రాకూడదు. ఇదేనా వాళ్ళు చెప్పేది? కొన్ని కథలు చెప్పారు, వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికీ. కొంతమంది ఈ రూల్స్ను మిస్యూజ్ చేసి మా మీద కావాలని కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. దాంట్లో కూడా ఆ రూల్స్లో మరొకటి కూడా ఉంది. ఎవరైనా తప్పుడు ఫిర్యాదు చేశారని తెలిస్తే చేసిన వాళ్ళ మీద కూడా శిక్ష విధించే అధికారం ఉంది ఆ యూనివర్సిటీలు, కాలేజీలు ఏర్పాటు చేసే కమిటీలో. అయినప్పటికీ అసలు అలాంటివి తేకూడదని, దేశంలోని అణగారిన కులాల మీద, వర్గాల మీద, ప్రాంతాల మీద, స్త్రీల మీద అధికారం చెలాయించే హక్కు మాకున్నది అని ఫీల్ అవుతున్నా, దౌర్జన్యం చేసే హక్కు, వివక్ష చూపించే హక్కు మాకున్నదని ఫీల్ అవుతున్న అగ్రకులాలు, బ్రాహ్మణులే కావచ్చు, మిగతా వాళ్ళే కావచ్చు, బ్రాహ్మణీయ అగ్రకులాలన్నీ ఇవాళ ఒక చిన్న, అది పెద్దది కూడా కాదు, పోనీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారా? కాదు. వాళ్ళందరికీ బిజినెస్లు పెట్టిస్తున్నారా? కాదు. వాళ్ళు వివక్షకు గురి కాకుండా ఒక చిన్న రూల్ తీసుకొచ్చారో లేదో వెంటనే రోడ్డెక్కి గగ్గోలు పుట్టిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు? లోహిత్ వేములు లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. మనకు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు కొంతమంది కనబడుతున్నారు, కానీ కొన్ని వేల మంది విద్యార్థులు వీళ్ళ వివక్షను భరించలేక, వీళ్ళ దౌర్జన్యాలను భరించలేక చదువు వదిలేసి మళ్ళీ తమ ఊళ్ళకి వెళ్ళిపోయి కూలీనాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు చదువు కావాలని కథలు చెప్తున్నారు. అందరూ చదువుకోవాలని, చదువుకునే కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మనం చేస్తున్నది ఇది. దానికోసం ఏ చిన్న, అది అతి చిన్న, ఇది కూడా గొప్ప చట్టమేం తీసుకురాలేదు, అతి చిన్న రూల్ ఏదో తీసుకొచ్చారో లేదో వెంటనే వీళ్ళు రోడ్డెక్కిపోయారు, ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి ప్రభుత్వం తన చేతికి మట్టి అంటకుండా సుప్రీంకోర్టు ద్వారానే చేయించింది. సుప్రీంకోర్టు స్టే విధించింది.